నుంచి మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటా ఉంటాం. కొంతమంది చాలా శ్రద్ధగా వింటా ఉంటారు, కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా వింటా ఉంటారు. ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు బాగా నిద్రలు వచ్చేస్తుంటారు, కొంతమంది బాగా నిద్రపోతూ ఉంటారు. ఏం చెప్తున్నారో ఏంటో తెలియదు. కొంతమందికి ఏమో వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఏమో అర్థం కాదు, ఎందుకంటే కొంచెం మైండ్ పెడితే అర్థమవుతుంది కదా, మనకి అర్థమవుతుంది. ఇట్లా మరి వాక్యం విషయంలో మనం రకరకాలుగా ఉంటాం. ఈరోజు వాక్యం గురించిన సందేశమే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి మాటలు ఏముందంటే, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. దేవుని వాక్యం అంటే కొంతమందికి ఎలా ఉంటుందంట, సంతోషం లేకుండా ఉంటుందని రాస్తుంది ఇర్మియా గ్రంథంలో. కానీ మనం మరి చాలాసార్లు వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటారు, అడిగినప్పుడు ఏదైనా చెప్తా కూడా ఉంటారు. సో వాక్యాన్ని మనం బాగానే మరి వింటున్నందుకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు కొన్ని మాటలు వాక్యాన్ని గురించినటువంటి మాట. కొంతమందికి వాక్యం అంటే ఏమి లేదంట, సంతోషం లేదని రాస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా వాక్యం అంటే ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మీటింగ్స్లో కానీ ఆరాధనలో కానీ మనం ఏమని మాట్లాడతామంటే, ముఖ్యమైన అంశంలోకి వచ్చాము అంటాం కదా. ప్రార్థన అవుతుంది, పాటలు అవుతాయి, ఆరాధన అవుతుంది, అన్నీ అవుతాయి, సాక్ష్యాలు అవుతాయి. కానీ వాక్యం చెప్పేటప్పటికి ఏ పదం వాడతాం, ముఖ్యమైన సందేశం, ముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము అంటాం. అంటే ఇది ఏ సమయం, ముఖ్యమైన సమయం. ఏది, దేవుని వాక్యం చెప్పే సమయం ఏంటి, ముఖ్యమైన సమయం. ఇంకోటి ఏంటంటే, దేవుని వాక్యము అంటే దేవుడు అని అర్థం కదా. దేవుడే వాక్యము శరీర రూపాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రావడం జరిగింది. ఆయనే యేసు ప్రభు. ఎంతమందికి అర్థమవుతుంది కదా. వాక్యము శరీరాన్ని ధరించుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చారు, ఆయన శిలువ యాగం చేశారు. వాక్యము శరీరాన్ని ధరించుకోవడం జరిగింది, ఆయనే యేసు ప్రభు. సో ఫస్ట్ ఏముంది, ఆది యందు వాక్యం ఉండేది. సో నేను 4 మాటలు మీకు చెప్పాలనుకున్నాను. ఫస్ట్, దేవుని మాట అంటే ఏంటి. రెండవది, చెప్పబడిన వాక్యం అంతట్లో మనకు వచ్చిన సందేశం ఏంటి, పర్సనల్ గా వ్యక్తిగతమైన సందేశం. మూడవది, అర్థం కాకపోయినా వాక్యం చదవాలి. నాలుగవది, దేవుని వాక్యం చదివితే ఎలా ఉంటుంది, ఏం మేలు ఉంటుంది, ఎంత మేలులు ఉన్నాయి, మరి ఆ మాటలు చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్, గ్రీకు భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని లోగోస్ అన్నారు. ఏమని పిలిచారు, లోగోస్. అంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట. పరిశుద్ధ గ్రంథాన్ని గ్రీకు భాషలో, మనం తెలుగులో ఏమంటున్నాము, పరిశుద్ధ గ్రంథము అని అంటున్నాం. అదే కనుక మీరు ఈ మాటకి అర్థాన్ని వెతికితే కనుక, లోగోస్ అనే మాటకి పరిశుద్ధ గ్రంథము అని అర్థం. ఆ మాటల నుంచి మీకు తెలుసు కదా, బైబుల్ ఎట్లా ఫస్ట్ ఏ భాషలో రాశారు, ఆదిమ హెబ్రూ. మీరు ఫస్ట్ లైన్లో ఫస్ట్ పేజీలో చూస్తే కనుక ఆదిమ హెబ్రూ భాష. ఫస్ట్ హెబ్రూ భాష యూదుల భాష, అట్లా ఆ భాషలో రాశారు. తర్వాత ఆయా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత గ్రీకు భాష, తర్వాత ఇంగ్లీష్ భాష, తర్వాత తెలుగు భాష. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాష అని చెప్తున్నా. వేరు భాషల్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. మరి చాలా మంది దీన్ని రాశారని మనం అర్థం చేసుకుంటున్నాం, ఎందుకంటే పేర్లు కూడా ఉన్నాయి. కొంతమంది మరి మొదటి 5 పుస్తకాలు ఏమో మోషే ఆయన రాశారని, దేవుడు ప్రేరేపించి చెప్తే రాశారని. మరి ఎవరు రాశారో తెలియదు, ప్రతిదీ కూడా మనకి తెలుస్తానే ఉంది. కీర్తనలన్నీ ఉన్నా సరే ఎవరు ఏది రాశారో కూడా క్లియర్ గా ఉంది. ఫలానా సొలొమోన్ రాశాడు కీర్తన, అండ్ దావీదు రాశారు కొన్ని కీర్తనలు, కోరహు కొడుకులు కొన్ని రాశారు, ఆసాని ఆయన రాశారు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా కీర్తనలు రాసినట్టుగా బైబిల్లో నోట్ చేశారు. కాబట్టి ఎవరు రాశారో కూడా క్లియర్. సో బైబిల్ని మన గ్రీక్ భాషలో కనుక చూస్తే ఏ మాట వాడారంటే లోగోస్ అనే మాట వాడారు.
ఆ మాటకి తెలుగులో మనకి ట్రాన్స్లేషన్లో ఏమొచ్చిందంటే పరిశుద్ధ గ్రంథము అని అన్నాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనకి వచ్చే దేవుని స్వరాన్ని రేమ అని పిలుస్తారు. ఇప్పుడు బైబిల్ని చదువుతూ ఉంటారు, అయితే ఇక్కడ చెప్పే వాక్యాన్ని వింటూ ఉంటాం. ఓకే, రెండో దాన్ని రేమ అనే గ్రీక్ పదం నుంచి ఏమొచ్చిందంటే దేవుని స్వరం, మనతో మాట్లాడిన దైవ స్వరము, దాన్ని రేమ అని పిలుస్తారు. చాలా మంది ఈ రేమ, దేవుని స్వరము వినటం అనే అనుభవం లేకుండానే క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు దేవుని స్వరం మనం చెవులతో వినడం మాత్రమే కాదు, హృదయంలో గ్రహించుకోవడం దేవుని స్వరం. ఇంకొకటి, మనం బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ధ్యానపూర్వకంగా చదువుతా ఉంటే దేవుడు మనతో మాట్లాడతారు. ఏం చేస్తారు? మనతో మాట్లాడుతూ ఉంటారు. లేఖన భాగాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు సందేశం నీకంటూ సందేశం వచ్చే వరకు నీవు ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అది రేమ. బైబిల్ ఏమో లోగోసు. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వస్తున్న ఈ సందేశములో ఏ మాటలు నీకు సంబంధించినవి, నాకు సంబంధించినటువంటి వర్తమానం ఉందో దాన్ని గుర్తుపడుతున్నారే, దేవుని స్వరము నాతో మాట్లాడుతున్నాడు దేవుడని, దాన్ని రేమ అంటారు. ఒకనొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. రేమ అంటే అర్థం ఏంటి అని ధ్యానపూర్వకంగా చదివినప్పుడు ఈ రేమ అనే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే, దైవ స్వరం జాగ్రత్తగా ధ్యానం చేస్తా ఉంటే, ఎలా చేస్తా ఉంటే, ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటే నీకు కావలసిన వర్తమానం మాట నీకు అక్కడ దొరుకుతుంది. ఆ స్వరం రేమ. సారీ, నేను ప్రార్థన చేస్తున్నా, పలానా విషయంలో నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేసుకుంటున్నా. చాలా మంది వ్యక్తులు నా దగ్గరకు వచ్చి దేవుని చిత్తాన్ని వాళ్ళకి తెలియకుండానే నాకు చెప్పారు. నాకు పలానా దేవుడు రాత్రి కలలో కనిపించి మొన్న ఒక దర్శనం వచ్చింది చెప్పారు, క్లియర్గా చెప్పారు, కరెక్ట్గా కూడా చెప్పారు. అయితే నేను ఏం చెప్పానంటే, వాళ్ళతో నేనేం చెప్పానంటే, దేవుడు నాతో కూడా మాట్లాడినప్పుడు, ఎవరితో? నాతో. అది రేమ. నాతో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడారు కరెక్ట్. నాతో మాట్లాడినప్పుడు నేను ఆ పనిని చేయగలను అని చెప్పి యథావిధిగా దినవృత్తాంతాలు 1వ గ్రంథం 22వ అధ్యాయాన్ని బైబిల్ పోర్షన్ కింద చదువుతూ ఉంటే, చదివిన తర్వాత మళ్ళీ చదువుతూ ఉంటే, చదివిన తర్వాత మళ్ళీ ఆ వాక్యాన్ని నేను చూస్తూ ఉంటే, అక్కడ ఒక మాట రాస్తుంది 16వ వచనంలో, నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును అనే మాట కనిపించింది. అది రేమ. అదేంటి? ఒక రోజు ఇంకొక విషయం గురించి ఆలోచిస్తున్నాను, దేవ ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ పరిస్థితి మారదా, ఇదేంటి ప్రభువా అని చెప్పి అడుగుతున్నాను కూర్చొని. నేను దేవుణ్ణి అడుగుతా ఉంటే, అడిగిన తర్వాత నా ముందున్నటువంటి ఈ బైబిల్ చదువుదామని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే, నన్ను వెంబడించు కోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఏంటి ఇది మారదా అని నేను దేని గురించి అడిగాను, నువ్వు దాన్ని భరిస్తూనే నడవాల్సి ఉంటుందని నాకు దేవుడు చెప్పారు. అది రేమ. ఆ దేవుని స్వరం ఏంటి? రేమ. బైబిలు నువ్వు ఇలా చదువుకుంటా వెళ్ళిపోతే నీకొచ్చిన దైవ స్వరం ఏంటో నువ్వు గుర్తుపట్టలేదు. దాన్ని ధ్యానపూర్వకంగా చదువుతా ఉంటే, ధ్యానపూర్వకంగా వింటా ఉంటే, జాగ్రత్తగా ఆ మాటలు ఏం చెప్తున్నారో నువ్వు ఆలకిస్తా ఉంటే, నీవు
దేవుని స్వరాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు. దేవుడు నీతో మాట్లాడతాడు అని అంటాం కదా, అది దేవుని వాక్యము. బైబిల్లో అర్థమైంది కదా, రేమ అంటే దేవుడు మనతో మాట్లాడే దైవ స్వరం. ఏ విషయంలోనైనా నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చా. అది వాక్యమంతా ఉంది, కానీ నేను చదువుతున్న పోర్షన్లో ఆ దేవుని స్వరాన్ని నేను గుర్తుపట్టడానికి నేను అలా ధ్యానం చేస్తూ వస్తే, మొదటి దిన వృత్తాంతాలు 22వ అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతూ ఉండగా 16వ వచనంలో నాకు ఆ రేమ నాకు వచ్చింది, దేవుని స్వరం నాకు వచ్చింది. అంతే, అప్పుడు అర్థమైంది దేవుని చిత్తమేంటో. సో దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం అంటే వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే, సంతోషంతో వింటే, దేవుని నీకు కావలసిన మాట, నీకు కావలసిన వాక్యం, నీకు కావలసిన వర్తమానం ఈ వర్తమానంలో ఉంటుంది. అండ్ ధ్యానపూర్వకంగా చదివేటప్పుడు కూడా చదువుకుంటా ఉంటే నీకు సంబంధించిన నీకు ఆన్సర్ ఇచ్చే దైవ స్వరం, దేవుని మాటలు అక్కడ నీకు కనిపిస్తాయి. అసలు బైబిల్ చదివే అలవాటు ఉందా? ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. ఇప్పుడు ఏదో క్యాలెండర్లో ఉన్నవో ఒక వచనమో అలా కాకుండా కనీసం రోజుకి ఒక క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం, పాత నిబంధనలో ఒక అధ్యాయం అయినా పెట్టుకొని అట్లా చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము న్యాయమైనది. దేవుని వాక్యమే న్యాయం, దేవుని వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది సత్యం? ఎన్నో మాటలు నీకు వినిపిస్తా ఉంటాయి, ఎన్నో స్వరాలు నీ చెవులోకి వస్తా ఉంటాయి. నువ్వు సత్యం ఏదో నువ్వు ఎలా గుర్తుపడతావు? మీ అక్క చెప్తే నీకు సత్యం అవుతుంది, లేకపోతే మీ అమ్మ చెప్తే నీకు సత్యం అవుతుందా? మీ అన్నయ్య చెప్తే నీకు సత్యం అవుతుందా? అలా అవ్వదండి. దేవుడు చెప్పిందే సత్యం. ఎందుకంటే నేనే మార్గం, సత్యం అన్నారు ఆయన. ఆయన అంటే ఆయన మాటలు, ఆయన వాక్యమే ఆయన. నువ్వు క్రమంగా కొంచెం వాక్యాన్ని వినడం అలవాటు చేసుకోవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞానపూర్వకంగా చదవడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఏం రాసుంటది? చాలా మాట రాస్తుంది. దేవుని వాక్యము తేనె కంటే, జుంటి తేనె దారల కంటే మధురము అని రాస్తుంది. 19వ కీర్తన, 119వ కీర్తన అంతా మరి ఇంకా మామూలుగా ఉండవు అన్నమాట, చాలా బాగుంటాయి. 19, 119 రెండు. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే కూడా శ్రేష్టం అన్నారు వాక్యాన్ని. సత్యమైనది ఏదైనా ఉందంటే వాక్యమే, స్వచ్ఛమైనది ఏదైనా ఉంటే వాక్యమే, న్యాయమైనది ఏదైనా ఉంటే బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆలోచన ఏదైనా కావాలా? పరిశుద్ధ గ్రంథమే. ఏం చెయ్యాలా? బైబిల్ ఆన్సర్. ప్రతి దానికి రెమెడీ అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. మనం ధ్యానపూర్వకంగా చదివితే అసలు నువ్వు మాట్లాడాలి దేవా అనుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ ఆలోచన లేకుండా వచ్చాను, కూర్చుని వెళ్ళాను అన్నట్టుగా అనుకుంటే అలాగే ఉంటుంది. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. అలా మన అందరితో మాట్లాడతాడు, నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ప్రసంగం చేసినా నాతో మాట్లాడుతూ ఉంటాడు. సో తేనె కంటే జుంటి తేనె దారి. తేనెటీగని ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ మీకు ఒక సత్యం చెప్పాలి ఈరోజు. తేనెటీగలు ఏం చేస్తూ ఉంటాయి? తేనెను కదా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఒక టేబుల్, మనం తేనె చాలా మంది వాడతారు కదా హెల్త్ కోసం, మరి ఎక్కువ మంది తేనె మంచిగా వాడాలని వాడుతూ ఉంటారు. బైబిల్ని ఏం పోల్చారు? బైబిల్ మాటల్ని, వాక్యాన్ని తేనె కంటే, జుంటె తేనె దారల, ఒక దార కంటే కూడా వాక్యము శ్రేష్టమైనది. అయితే నేను ఈరోజు తేనె ఎలా తయారు చేస్తారు? తేనె తీగ అస్సలు నిద్రపోదు అని రాసింది ఒక చోట, ఒక ఆర్టికల్లో. బాగా వినండి. తేనెటీగలు ఉన్నాయి కదా, అవి అస్సలు నిద్రపోవు. ఒక స్పూన్ ఉంటుంది చూడండి, మన ఇంట్లో వాడే స్పూను, దాన్ని ఒక టేబుల్ స్పూన్ అంటాం దాన్ని. ఆ స్పూనుడు తేనె తయారవ్వాలంటే తేనెటీగ 4200 సార్లు బయటికి పొలాల్లోకి వెళ్ళాలి. 4200 సార్లు పూల దగ్గరికి వెళ్ళాలి.
ఎవరు? తేనెటీగ. సహజమైన తేనె అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ తేనెలు వస్తున్నాయండి కదా, అది కాదు నేను చెప్పేది. సహజ సిద్ధమైన తేనె తయారు చేయడానికి తేనెటీగ 4200 సార్లు పూల దగ్గరికి వెళ్ళాలి. రోజుకి 100 సార్లు బయటకు వెళ్తుందంట. 100 సార్లు, రోజుకి 100 సార్లు పొలాల్లోకి వెళ్ళి రోజుకి 400 పువ్వుల చుట్టూ తిరుగుతుంది. ఎన్ని పువ్వుల చుట్టూ తిరుగుతుంది? 400 పువ్వుల చుట్టూ తిరుగుతుంది. రోజుకి ఎన్నిసార్లు తేనెటీగ గూట్లో నుంచి బయటకు వస్తుంది? 100 సార్లు బయటకు వచ్చి 400 సార్లు పూల చుట్టూ తిరిగితే ఒక్కొక్క పువ్వు దగ్గర 20 నిమిషాల సేపు ఉంటది. అలా ఉంటే 1 స్పూను తేనె తయారవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు బయటకు వచ్చిందంట? 100 సార్లు. ప్రతిరోజు 100 సార్లు పొలాల్లోకి వెళ్తుందంట. 400 పువ్వుల మీద వాలుతుంది. ఎన్ని పువ్వుల మీద వాలుతుంది? 400 పువ్వుల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్క పువ్వు దగ్గర 20 మినిట్స్ టైం తీసుకుంటారు. ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు సేపు పడితే 1 టేబుల్ స్పూన్ తేనె తయారవుతుంది. మరి బైబిల్లో ఏమి రాస్తుంది? తేనె కంటే వాక్యం, జుంటి తేనె దారుల కంటే కూడా శ్రేష్టము అని రాస్తుంది. సో వాక్యాన్ని మనం, ఈ తేనెకే ఎంత ప్రయాసపడుతుంది. తేనెటీగ అసలు నిద్రే పోదంట. ఇంత ప్రయాసపడితే వాక్యం చదవటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనము ఇంకా ఎంత సమయం తీసుకోవాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా. చదవటం రాదనుకోండి, వినడం, చదవటం వచ్చనుకోండి, అదే మాట ధ్యానపూర్వకంగా మనసు పెట్టి చదవడం. కొంతమందికి కొన్ని బాగా గుర్తుంటాయి. అంటే యెహోవా తోడుగా ఉంటాడు, యెహోవా కాపలా ఉంటాడు, యెహోవా కాపరిగా ఉంటాడు, యెహోవా నీకు భూమి ఆకాశం సృజించిన యెహోవా నీకు సహాయం, ఇవే గుర్తుంటాయి కానీ మిగిలిన గుర్తుంది. ఎందుకంటే ధ్యానపూర్వకంగా వాక్యాన్ని చదవాలిగా. చదివినప్పుడు కూలంకుషంగా అన్ని యాంగిల్స్ నుంచి వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, సత్యము వాక్యమే, న్యాయము వాక్యమే, జ్ఞానము వాక్యమే, తెలివితేటలు వాక్యమే, వివేచన వాక్యమే, వివేకము వాక్యమే, జ్ఞానము వాక్యమే. సో అంతా వాక్యంలో ఉన్నప్పుడు ఈ వాక్యము పోలుస్తూ భక్తులు తేనె కంటే, జుంటి తేనె దార్ల కంటే శ్రేష్టం అని చెప్తే, మనము అందుకనే మనము ఆ దైవ స్వరం నాకు వచ్చే వరకు అండ్ నీకు ఆ వాక్యము నీకు వచ్చే వరకు నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీతో దేవుడు మాట్లాడే వరకు నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు నీకు సంబంధించిన సందేశం నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు మెడిటేట్ చేయాలి. అది మనం ఎప్పుడు వాక్యాన్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలకి కూడా చదవమని చెప్పాలి, పిల్లల్ని కూడా చదివించాలి వాక్యాన్ని. మీరు సామెతలు 1వ అధ్యాయం చదివితే గనక ఎలా ఉంటదనంటే, జ్ఞానము వివేకము రావడం కొరకు రాయబడిన మాటలు అని రాస్తుంది. ఏమి రావడం కొరకు? జ్ఞానము కొరకు, వివేకము, వివేచన. మనం అందుకని వాక్యాన్ని చెప్పడం, రాయించడం, చూడకుండా చదవమని చెప్పడం, ఇవన్నీ పిల్లలకి ఎందుకు చేయిస్తామంటే చిన్నప్పటి నుంచే వాక్యాన్ని మనం నేర్పిస్తే పెద్ద అయినాక తొలగిపోకుండా ఉంటారు అని వాక్యంలో రాస్తుంది. పెద్దవారైన తర్వాత కూడా వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అని. అండ్ ఇంకొకటి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆ స్వరం, దైవ స్వరాన్ని ఐడెంటిఫై చేయడానికి ఎలా చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటే ఎలా జరుగుతుంది, ఎలా ఉంటే ఎలా జరుగుతుంది అనే సందేశం కూడా బైబిల్ చదివితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే మీకు ఒక్కటే అర్థమవుతుంది, యెహోవా నా కాపరి అనేది అర్థమవుతుంది. అర్థమవుతుందండి? యెహోవా నా కాపరి, దేవుడే నాకు సహాయకుడు. ఆయన ఎలాగూ కాపరి, విడిచిపెట్టడం అనేది జరగదు. ఆయన ఎవరిని విడిచిపెట్టేది జరగదు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
అది అలా ఉంచితే మిగిలిన విషయాలు కూడా దేవుని బిడ్డల దేవుని వాక్యము మనము హోషేయ గ్రంథంలో ఒక మాట రాస్తుంది చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో, హోషేయ గ్రంథం 8:12, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎలా రాయించారంట? పరిపూర్ణంగా రాయించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంప్లీట్ గా ఒక పూర్ణంగా ప్రతి దానికి క్వశ్చన్ టు ఆన్సర్ గా ప్రతి దానికి ప్రతి విషయం కూడా ఇక్కడ రాయబడింది బైబిల్లో. రాయించాను మీ గురించి, కానీ అవి మాకు కాదు ఇది అన్నట్లుగా మీరు ఉంటున్నారు అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం నా చర్చికి ఈ రోజు రానోళ్ళకి వాళ్ళకి సంబంధించిన మాట ఇక్కడ వచ్చింది, సో ఈ వాక్యం వాళ్ళకి వచ్చింది, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం ఇలా అనుకుంటున్నారు మీరు అంటున్నాడు హోషేయ భక్తుడు దేవుని వాక్యం. సో ఈరోజు దేవుడు పరిపూర్ణంగా రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నీవు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరచినట్లయితే గనక నీ యొక్క పిల్లలను నేను మరుస్తాను అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఎక్కడుంది తెలుసా అండి? హోషేయ గ్రంథంలోనే 4వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలోనే ఆ మాట కూడా రాసుంటదండి. నేను నీ పిల్లల్ని మరుస్తాననే మాట కూడా ఈ గ్రంథంలోనే రాసుంది ఒక చోట. మరి రెఫరెన్స్ తర్వాత నేను మీరు చూసుకోండి. ఇక్కడ మీరు నన్ను మర్చినట్లయితే కనుక నీ యొక్క పిల్లలు 6వ అధ్యాయంలో సరే దేవుని వాక్యంలో ఆ మాట రాస్తుంది. నేను నీకు పుట్టిన కుమారులను మరచెదను అని క్లియర్ గా అక్కడ రాసుంటది. కాబట్టి అంటే ఎంత ముఖ్యమో దేవుని వాక్యం అనేది మీకు తెలియజేస్తున్నా. రేమ అంటే దేవుని స్వరం మనకి రావాలి, అది వచ్చే వరకు ధ్యానం చేయాలి, దేవుడు మాట్లాడే వరకు ధ్యానించాలి. అండ్ చెప్పబడుతున్న మాటలైతే నా కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం దేవుని స్వరం అని గుర్తిరిగి దేవుని మాటలు మనం మనసులో ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 119వ కీర్తనలో ఏమని రాసిందంటే 4వ అధ్యాయం 6వ వచనంలో రాసిందండి. ఇందాక చెప్పిన మాట నీ కుమారులను మరచేదని అనే మాట 4:6లో రాసింది హోషేయలో. సరే, వాక్యాన్ని ఇంకా ఎందుకంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలని 119వ కీర్తనలో 11వ వచనంలో రాస్తుంది. ఎందుకు వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి? పాపము చేయకుండానట్లుగా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనం భద్రపరచుకోవాలి. ఇప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును అని రాస్తుంది అనుకోండి. నీకు ఈ వాక్యం గుర్తుంటే మంచి పిల్లలతో స్నేహం చేయాలి అనే ఆలోచన నీకు కలుగుతుంది. సో ఇట్లా ఉంటది అనమాట. కాబట్టి దేవుని వాక్యము ఆ రోజుల్లో అయితే వాళ్ళు లేచి నిలవబడి ఎంతసేపు వాక్యమైనా సరే, ఎజ్రా, నెహెమ్యా ఈ వీళ్ళ రాజుల కాలాల్లో వాళ్ళు నిలవబడి నిష్టగా దేవుని వాక్యాన్ని చదివేవారు. చదువుతుంటే మిగిలిన వాళ్ళు ఆలకించేవారు. మీరు ఎజ్రా గ్రంథం చదవండి. చదువుతా ఉంటే శాస్త్రి గారు అనేటువంటి ఆయన, ఎజ్రా అనే శాస్త్రి గారు చదువుతుంటే మిగిలినటువంటి దేశస్తులందరూ లేచి నిలబడేవారు. అంటే అంత గౌరవం. ఈ బైబిల్లోనే ఆధార్ కార్డు పెడతారు, ఈ బైబిల్లోనే రేషన్ కార్డు పెడతారు, ఈ బైబిల్లోనే డబ్బులు పెడతారు కదా. చెప్పాను కదా సార్ రేషన్ కార్డు స్టోరీ. అలా అవుతాయన్నమాట. పాస్టర్ గారు రేషన్ కార్డు కనిపించట్లేదు, ప్రార్థన చేయండి, నాకు రేషన్ ఇవ్వట్లేదు అని ఒక అమ్మ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకటే ఏడుపు పెడతా ఉంటే, సరే అమ్మ ప్రార్థన చేసుకుందాం అయితే అని చెప్పి నీ బైబిల్ పట్టుకుని రా అమ్మ ప్రార్థన, చిన్న వాక్యం చదువుతాను, నేను చిన్న మాట చదివాక నీకు ప్రార్థన చేస్తానని చెప్పారు పాస్టర్ గారు. సరే నేను గబగబా అమ్మగారు వెళ్ళి బైబిల్ తీసుకుని వచ్చి బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్లో నుంచి రేషన్ కార్డు కింద పడింది అమ్మ. అంటే ఎన్ని రోజుల నుంచి బైబిల్ తీయట్లేదు ఆమె, ఎన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచి కనిపించట్లేదు, అప్పటి నుంచి బైబిల్ తీయట్లేదు. తీస్తే రేషన్ కార్డు కనిపించేది. బైబిల్లోనూ దాంట్లోనే పెడతా ఉంటారు. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని చక్కటి పాట కూడా ఉంటుంది.
కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని బైబిల్ పేరున్నట్లే వాక్యము పరిశుద్ధమైనవే, గ్రంథము పరిశుద్ధమైనటువంటిదే. రేమ అంటే నీకొచ్చే వర్తమానం, నీకొచ్చే దేవుని స్వరం, నాకొచ్చే దేవుని స్వరం. అందుకు ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా వినాలి, ఇంకేం చేయాలి, ధ్యానం చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి అన్యములుగా ఎంచవద్దు. లేకపోతే వర్తమానం చెప్తున్నప్పుడు నాకు కాదు అన్నట్లుగా మనం ఉండకుండా ఇది నా కొరకే ఈ వర్తమానం అన్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలని. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్ గా మీకు అర్థమయ్యే సింపుల్ మాట చెప్తా, వాక్యమే యేసు ప్రభు. అంటే దేవుడు ఇక్కడ ఉంటే, దేవుడు శరీర రూపాన్ని ధరించుకుని వచ్చి ఇక్కడ నిలబడితే మనం ఎలా ఉంటాం? లావణ్య చికెన్ బిర్యానీ మరి రేంజ్ లో వెళ్తా ఉంటే, మరి దేవుడు యేసు ప్రభు ఇక్కడికి వస్తే మరి ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చాడు దేవుడు ఈ వాక్య రూపంలో. సో దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, వాక్యం యొక్క ప్రాధాన్యత, వాక్యములో కొంతమందికి సంతోషము లేదని వాక్యంలో రాస్తుంది. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? వాక్యము అంటే సంతోషంగా ఉండాలి. కొంతమందికి వాక్యం అంటే నిద్రపోవచ్చు అన్నట్టు, కొంతమంది వాక్యంలో వెళ్ళిపోయి వాక్యం అయిపోయినట్టు వచ్చేస్తారు. మీటింగ్స్ లో కొంతమంది అలాగే చేస్తారు, వాక్యము అనగానే బయటికి వెళ్ళిపోతారు, అయిపోతుంది అనగానే వచ్చి కూర్చుంటారు. సాతాను ప్లాన్స్ అయ్యండి కూడా బాగుపడకూడదు ప్రజలనే ప్లాన్స్ అన్నమాట. సో దేవుని మాటల్ని మనం చాలా ప్రాధాన్యత కలిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీ వాక్యం చదివితే నీకు స్వస్థత కలుగునని బైబిల్లో రాసి. ఎంతమంది తెలుసు పాయింట్ చేయొచ్చంట? ఎంతమంది తెలుసు? వాక్యము నువ్వు చదివితే నీకు స్వస్థత కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక ఆమెకు చెప్తా ఉండేవారు ఎప్పుడు, రోజుకి ఒక 20 అధ్యాయాలు చదువు, రోజుకి ఒక 20 అధ్యాయాలు చదువు, నీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేవారు. నేను చెప్పా 20 అధ్యాయాలకు హడలు కొట్టకపోతే ఏదో 10 అధ్యాయాలు అన్నా చెప్తే, లేకపోతే ఒక 5 అధ్యాయాలు అని చెప్తే బాగుంటుంది అంటే, అమ్మో 20 అధ్యాయాలు అన్నయ్యా అని చెప్పేస్తాను. సో వాట్ ఎవర్ మేబీ, వాక్యం చదివితే నీకు స్వస్థత గ్యారంటీ. ఏ బలహీనత ఉందో ఈ వాక్యంలో నుంచి శక్తి, వాక్యం యేసుప్రభు అని చెప్పారు ముందే, ఆ పవర్ నీలోకి వచ్చి ఉన్న బలహీనతలన్నీ కూడా పోయి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి వాక్యం అంటే కొంచెం బాధ వస్తుంది, వాక్యం వింటే. చూపించమంటారు ఆ మాట కూడా? సామెత గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. చాలా బాగుంటుంది ఈ మాట. భక్తిహీనులకి వాక్యం చెప్తున్నాం అనుకోండి, ముఖాలు ఎలా ఉంటాయి? మార్చుకుంటారు. ఒక మాట చెప్తున్నప్పుడు ముఖం మార్చుకున్నారా, క్లియర్గా ఉన్నారా, అర్థం కాదు, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో యథార్థవంతుడైన వ్యక్తి అయితే గనక, ఆ మనిషి గనక యథార్థవంతుడైతే తన ప్రవర్తనని సరిచేసుకుంటారు. భక్తిహీనులైతే ఏం చేస్తారు? ముఖాలు మార్చేసుకుంటారు. బైబిల్లో రాస్తుంది వాక్యం గురించి. మరి అన్ని రాస్తుంది, దీంట్లో మరి ఏం చేయమంటారు? చెప్పాల్సి వస్తుంది. ప్రతిదీ రాస్తుంది. యథార్థమైన జీవితం ఉంటే కనుక ప్రవర్తన సరి చేసుకుంటారు. అదే కనుక భక్తిహీనులు, భక్తి లేని వ్యక్తులైతే ముఖాలు మార్చేసుకుంటారు. నాకే చెప్పారు, నా గురించే మాట్లాడారు, ఈ వాక్యం నా మీదే చెప్పారు, మరి ఇది అలాగే మన మీద చెప్పడానికి ఉంది. చెప్పిన వాళ్ళకి, వినేవాళ్ళ అందరికీ కోసమే ఈ వాక్యము రాసింది. కాబట్టి మనం దేవుని వాక్యము, అందుకే 1వ కీర్తనలో ఏమి రాసింది? దుష్టులు ఆలోచించారు. అవన్నీ చెప్పాక ఏమి రాసింది? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాలి. ఎలా ధ్యానించాలంట? దివారాత్రము ధ్యానిస్తే అతడు చేయనదంతయు సఫలమగును అని ముగించారు. నీకు పనులన్నీ అవ్వాలి కానీ బైబిల్ మొత్తం, పనులన్నీ జరిగిపోవాలి కానీ వాక్యం సరిగ్గాను.
మనసులో పెట్టుకో, కానీ నీ పనులన్నీ చక్కగా జరిగిపోయి. కానీ బైబుల్ ఏమంటుందంటే నీవు అలాంటి పనులు చేయకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకు కూర్చుంటే చోటను కూర్చోకుండా దేవుని వాక్యాన్ని రాత్రి పగలు ధ్యానిస్తా ఉంటే నువ్వు చేసేదంతా ఓకే అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాస్టర్ గారిని చూడడానికి వెళ్ళాం అనమాట. మేము వెళ్తే పాస్టర్ గారు మాతో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు చెప్పమంటారా? అక్కడే కూర్చుని ఉన్నాము. ఒక 2-3 నిమిషాలు మాతో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం కాఫీలు టీలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బైబిల్ తీసి మళ్ళీ అలా పక్కకి వెళ్ళి ఒక బైబిల్ తీసి అలా చదువుతున్నారు. బైబిల్ చదువుతున్నారు. ఏం చేస్తున్నారు పాస్టర్ గారు అని చూస్తే బైబిల్ తీసి బైబిల్ చదువుతున్నారు. మేము ఆయనతో ఏదో మాట్లాడుతున్నాం అనమాట. ఆమె చేయవలసినవన్నీ మర్యాదలు, మాట, మంచి అన్ని చేశారు. అలా వెళ్ళి కూర్చొని అట్లా బ్రదర్ కూర్చుని దగ్గర కూర్చొని వాక్యం చదువుతుంది. ఏంటి అని చెప్పి నేను ఆ రోజు నుంచి నా మైండ్లో అలా ఉండిపోయింది. కానీ విచారకరమైన విషయం అంటే ఎంతోసేపు ఫోను, ఎంతోసేపు ఫ్రెండ్స్, ఎంతోసేపు పనులు, ఎంతోసేపు టైము, చాలా కబుర్లు ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రియ సంగమా, దేవుని వాక్యము అంటే దేవుని మాట, యేసుక్రీస్తు, అది రేమాగా నీ దగ్గరకు రావాలి. ఇంకోటి చెప్పమంటారా? ముఖ్యమైన పాయింట్, సముద్రం ఒడ్డుకి వెళ్తే కనుక మీకు ఏం కనిపిస్తాయి? ఇసుక, ఇంకా ఎందుకు పనికిరాని గొలక రాళ్ళు. బీచ్కి వెళ్ళేది ఏంటండి? ఇప్పుడు వెళ్ళారు కదా, విశాఖపట్నం కదా, వెళ్ళారు కదా. కాబట్టి ఏం దొరుకుతాయి అక్కడ? గొలక రాళ్ళు. అవి ఏమైనా పనికి వస్తాయా? మరి అక్కడ దండలు కట్టి 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు? కొన్ని దండలు అవి విలువైనవి. నీకు ఒడ్డున ఉంటే నీకు దొరికేది పనికిరాని చెత్త, పనికిరాని గొలక రాళ్ళు నీకు దొరుకుతాయి. సముద్రం లోపలికి వెళ్ళి అమూల్యమైన ముత్యాలు తీసి, పగడాలు తీసి అమ్ముతారు. మరి లక్షల కోట్ల రేట్లు అయ్యి. అంతేకాదు, అక్కడే దండలు అమ్ముతుంటారు. 400, 500 అని చెప్తా ఉంటారు. అవి విలువైనవి కదా. మరి అంటే పైన నీవు వాక్యాన్ని తెలుసుకుంటా ఉంటే దొరికేది ఆ కొంచెం కొంచెం, ఆ పైనంటే ఆ కొంచెం కొంచెం అయ్యే నీకు. కానీ వాక్యం లోతుకి వెళ్తే అమూల్యమైన ముత్యములు, పగడాలు అనే గొప్ప దేవుని మనస్సు, దేవుడు నీకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. ఏమవుద్దండి మేము అలా చేస్తే అని అంటే, మీకేమవుద్దంటే మీ ప్రాణాలకి ఏం కలిగజేస్తుంది? వాక్యం నెమ్మదిస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, నెమ్మదిస్తుంది. నీకు ఎంతమంది నెమ్మది ఉండు అని నీకు చెప్పినా నెమ్మది కలగదు. వాక్యం వింటే 19వ కీర్తనలో రాస్తుంది కదా, 119లో కూడా రాస్తుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేసి. దేవుని ప్రియ సంగమా, దేవుని మాట స్వరం బ్రతికించే, నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చే. 3వ విషయం, సరే అని చెప్తా ఉంటే మరి మాకు చదువు రాదండి అని అనొచ్చు కొంతమంది. ఏమంటారు? చదువు రాదండి. కొంతమంది చదువుతున్నా అర్థం కాదండి అని అంటారు. దానికి కూడా సమాధానం చెప్తానండి. ఇవాళ అపోస్తుల కార్యాలు, మరి మాకు చదువుతున్నామండి అర్థం కావట్లేదండి అని మీరు కొంతమంది ప్రశ్న వేయచ్చు. అలా అర్థం కాకపోయినా చదువుతున్నాయని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చదువుతున్నా అర్థం కాని ఆయన చదువుతానే ఉన్నాడు బైబిల్. 8వ అధ్యాయంలో 26 వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. కానీ నేను ఇక్కడ విషయాన్ని చెప్పేస్తున్నాను. ఇక్కడ ఐథియోపియా నపుంసకుడు ఒక ఆయన, అంటే రాణి గారి కింద ఒక మినిస్టర్ గారు యెరూషలేంకి వచ్చారు. ఒక మినిస్టర్ గారు యెరూషలేంకి వచ్చి ఏం చేశారు? యెరూషలేంలో ఏముంది అనుకున్నాం? దేవుని మందిరం ఉంది, ఆరాధన అయ్యింది. ఆరాధన అయ్యి తిరిగి వెళతా, చెప్పే మాట బాగా కోట్ చేసుకోండి, తిరిగి వెళతా. మీరు వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటానే వస్తారు, వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటానే వెళ్తారు. వచ్చారు ఆరాధనకి, సరే వచ్చేటప్పుడు పరిగెత్తుకుని రావాలి, ఎందుకంటే లేకపోతే ఇక్కడ మేము క్లాస్ పీకేస్తాం, మామూలుగా ఉంటుందండి మేము. సరే మేము మరి మామూలు కూర్చోం కాబట్టి మీరు కూడా వర్షమైనా ఎట్లా గట్ట వస్తున్నారు, విశ్వాసంలో పెరిగారు. దేవుని స్తోత్రం. అండ్ వెళ్ళేటప్పుడు వస్తారండి. వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథం చదువుతాడండి. ఈయన ఒక
భక్తుడైనటువంటి ఒక దైవజనుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, చర్చ్ అయిపోయాక దేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, ఏ వాక్యం ద్వారా నన్ను ఆదరించారు, ఏ వాక్యం ద్వారా నాకు సమాధానం ఇచ్చారు, నీవు ఒకసారి నువ్వు వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటా ఉండటం అలవాటు చేసుకోమని నేను రక్షించబడిన తర్వాత ఒక గొప్ప దైవజనుడు నాకు చెప్పారు. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని విన్న తర్వాత కూడా చెప్పినప్పుడే కాకుండా, దేవుడు ఈ రోజు నాతో ఈ విషయం మాట్లాడారు, ఈ విషయంలో నన్ను బలపరిచారు, ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తారు దేవుడు, ఈ విషయంలో నన్ను సరి చేసుకోమన్నారు, ఇవన్నీ కూడా మనం మెడిటేట్ చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. రిటర్న్ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వాళ్ళ దేశం. ఈ మినిస్టర్ గారు, ఈయన మినిస్టర్ అనమాట, వెళ్ళిపోతూ యెషయా గ్రంథం చదువుతుంటే దేవుడు అన్నాడు ఫిలిప్ అనేటువంటి గొప్ప వ్యక్తితో, ఫిలిప్పు పలానా ప్లేస్ లో పలానా ఆయన బైబిల్ చదువుతున్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, యెషయా గ్రంథం, కానీ ఆయనకు అర్థం కావట్లేదు, నువ్వు అర్థమయ్యేటట్టుగా వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా మనం చెయ్యవలసినవి మనం చేస్తే మనం చెయ్యలేనివి దేవుడు చేస్తాడు. అసలు ఆలోచన వాక్యం చదవాలి, వినాలి, పిల్లలతో చదువు రాకపోతే చెప్పించుకోవాలి అనే ఆలోచన నీకుంటే, ఫిలిప్ గారు వచ్చి అన్నాడు, ఏమండి మరి మినిస్టర్ గారు మరి మీరు ఏం చదువుతున్నారండి అనేసి అంటే, యెషయా గ్రంథం అనేది ఉందండి, మరి నేను అది చదువుతున్నాను, కానీ నాకేమో అర్థం కావట్లేదు, మరి ఎవరైనా చెప్తేనే కదండి నాకు అర్థం అవుతున్నారు మినిస్టర్ గారు. అప్పుడు తీసుకొని ఫిలిప్ అని ఆయన ప్రతి విషయాన్ని కూలంకుషంగా అక్కడ వివరణ చేశారు. ఆయన మాట్లాడారు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, ఎవరైనా ఈ వాక్యానికి నాకు అర్థం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి, ఆ అధ్యాయంలో అతను బాప్తిజం తీసేసుకోవడం మినిస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అర్థం కాకపోయినా చదువుతుంటే అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు చేస్తాడు, లేకపోతే అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి దేవుడు నీకు మనుషుల్ని ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం చేయగలిగింది మనం చేస్తా ఉంటే చేయలేని దాన్ని మన కొరకు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాదని బైబిల్ని వదిలేయకూడదు, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాకపోయినా, అండ్ ఫైనల్ గా బైబిల్ ఎంత మేలు తీసుకొస్తుంది అనేది నేను చెప్పలేను. అందుకు నా జీవితమే సాక్షి. నేను అసలు చెప్పను. ఎంత అంటే, పాపము చేయకుండానట్టు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు భక్తుడు. అందుకే మనకి అతిశయం అంటూ ఏముండదు. ఇక బాగా వినండి, ఎందుకుంటది అతిశయం? వాక్యాన్ని ఉంచుకున్నాము, వాక్యం వల్ల ఇలా చేయకూడదని తెలుసుకున్నాము, వాక్యం వల్ల కొంచెం బెటర్ గా బ్రతుకుతున్నాము. కాబట్టి అతిశయము ప్రభునందే అతిశయం తప్ప మరి ఇంకేం మనకు లేదు. అంతే కదా? ఆలోచించారు ఎప్పుడైనా? మీ ఫ్రెండ్స్ మంచిగా ఉండట్లా, మీరు మంచిగా జీవిస్తారు, మీ ఫ్రెండ్స్ కూడా అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నీకు ఫ్రెండ్స్ లేరు. ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ అనుకుంటే వాళ్ళు అలాగే వీళ్ళలాగా నీకు అది బాధ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీకు ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, నీకు బాధ వచ్చేస్తూ ఉంటుంది, నువ్వు ఒంటరిదాని అయిపోయావు అనిపిస్తుంది. నీకు ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేయలేవు, వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడలేవు, వాళ్ళు జోక్స్ చేసినట్టుగా నువ్వు జోక్స్ చేయలేవు, వాళ్ళు పలానా దగ్గరికి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళడానికి లేదు. ఎందుకని? ఈ వాక్యం నా హృదయంలో, నీ హృదయంలో ఉంటది కాబట్టి మనం ఆ పని చేయలేము. అప్పుడు అలా చేస్తూ ఉండగా ఒక రోజుకి ఫైన్ గా తయారవుతా ఉంటాం. ఒక రోజుతో అయిపోతుంది, రోజు రోజుకి అట్లా. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుని నేను 30 సంవత్సరాలు పైబడి అయ్యింది. నమ్ముకుని బాప్తిసం తీసుకుంది నేను 93లో, కానీ అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితమే నేను నమ్ముకున్నా. అప్పటి నుంచి చదువుతున్నాను ఈ బైబిల్. సో ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా ఏం కనిపిస్తూ ఉంటాయి? అలా చేసిన వాళ్ళు ఎలాగా, ఇలా చేసిన వాళ్ళకి అలాగా, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయొద్దు, ఎలా చేయొద్దు, అన్నీ అలాగే ఉంది. సో కాబట్టి నేనేం తెలుసుకున్నాను? ఇప్పుడు పరిశుద్ధంగా ఆకాశంలో నుంచి ఊడి నేను పడలా, కానీ ఏం జరిగింది చూడండి వాక్యంలో, ఎవ్వరి కాలము నుండి నన్ను అనేక మంది బాధలు పెట్టించి వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. అర్థమైంది వాక్యం?
అందరి జీవితాల్లో చిన్న వయసు నుండి ఈ వయసు వరకు నోరు ఎవరినే విప్పితే మాకు అప్పుడు బాధలు వచ్చాయి, ఇప్పుడు బాధలు వచ్చాయి, అలా వచ్చాయి. కానీ విజయం మనదే. దేవునికి స్తోత్రం. అయినను వారు నన్ను జయించలేకపోయి. కొంతమంది నన్ను తొక్కివేయాలని ప్రయత్నించిరి, తొక్కి వేశారు, కానీ నేను మళ్ళీ పైకి లేస్తానని వాళ్ళకి తెలియలేదు. మళ్ళీ నేను పైకి లేచాను. నా గురించి కాదు, అందరి గురించి చెప్తున్నాను ఎలా ఉంటది జీవితం అంటే. సో అట్లా మన లైఫ్ రోజు రోజుకి ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా ఫ్రెండ్షిప్స్, ఇలా ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం నుంచే కదా వచ్చే. పాపం చేయకుండానట్లు, ఇంకా వాక్యమే బ్రతికించింది, చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఆదరణ కలగజేసింది కదా. చిన్నప్పటి నుంచి బాధలేనండి అని మొదటి పాపం చెప్తా ఉంటారు. ఎవరైనా అడిగామనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి అప్పుడు బాధలేనండి, పెద్ద అయిన తర్వాత బాధలేనండి, ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళి అయిందండి, ఆ తర్వాత బాధలే, పిల్లలు పుట్టారు వాళ్ళకి పెళ్లి లేదు, అప్పటికి బాధలే. వాక్యంలో ఏం రాసింది? ఆ మాట చదివి ముగిస్తా. 127వ కీర్తన, 129వ కీర్తన ఈరోజు మనం చదువుతున్నాం. దేవుడి మాటలు ఎంత శ్రేష్టమైనవంటే నాకు చదువుతున్నప్పుడు ఆనందం వచ్చింది ఈ మాట చూసినప్పుడు. 129వ కీర్తన 2వ వచనం, నా యవ్వన మొదటి వచనం, ఇశ్రాయేలు ఇట్లనను, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎన్నొచ్చినా విజయం మనదే. ఎప్పుడు నీవు దేవుని వాక్యాన్ని మనం చక్కగా వాక్యము అండ్ వాక్యంలో ఉన్న దైవ స్వరం మనం గుర్తుపట్టడం. నా కొరకైన వర్తమానం, నీ కొరకైన వర్తమానం వాక్యం. అండ్ అర్థం కాకపోయినా చదవటం అలవాటు చేసుకోవడం, చదువు రాకపోతే చదివించుకోవడం, అర్థం తెలియచెప్పించుకోవడం. అండ్ వాక్యం వలన మేలు ఏంటంటే ఫైనల్గా ఎన్నో బాధలు పడతా వచ్చావు, ఎన్నో శ్రమలు పడతా వచ్చావు, ఎంతో కష్టపడొచ్చావు. ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసు గురించి నేను చెప్తున్నా. అయినా సరే నిన్ను ఎవరు కూడా జయించలేరు. విజయం మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ విజయవంతమైనటువంటి పుస్తకం. ఒక మనిషికి నువ్వు గెలుస్తావు, నిన్ను ఎవ్వరు కూడా ఓడించలేరు. కాబట్టి అంత శ్రేష్ఠ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని గుర్తుపెట్టుకుందాం, ధ్యానం చేద్దాం, అర్థం కాకపోయినా చదువుదాం, నేర్చుకుందాం, మనసులో పెట్టుకుందాం. ఎన్నో 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 ఆ వాక్యమే మనల్ని బ్రతికించింది, మన బాధల్లో మనకి నెమ్మది కలుగు చేసి మనకి విజయశీలులుగా నిలవబెట్టింది. యేసు ప్రభు రెండో రాకడలోకి వచ్చినప్పుడు మనం అందరం విజయశీలులుగా ఎత్తబడే గుంపులో ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కృపా దేవుడు మనకి దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక.